వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ప్రజల సమస్యను పరిష్కరించాలి. నాతో పాటు పనిచేసి శోభనంగా ఆయన అడిగారు, సార్ మీ ఆరో అన్ని మన సంఘాల ద్వారా తీసుకోండి, తప్పని మంచి ఉద్దేశమే కదా అని చెప్పడం జరిగిందండి. అయితే ఇందులో ఉద్దేశం ఏంటంటే, నేను ఇంకొక రాగా అంటున్నాను ఎవరు అనుకోవద్దండి. మాకు వర్క్ ఉంటాయి, ఆర్టీ యాక్ట్ పేరు వర్క్ ఉంటాయి. వస్తూ గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే మాకు ఎవరు రికార్డు అడగడం అట్లా, అంటే మీరు ఎవరంటే ఉన్నారనుకుంటే పేరుగా ఉండాలి. మళ్ళీ వాళ్ళే మాకు ఫోన్ చేసి బాబు అంత రికార్డు మీ ఇవ్వలేమంటే ఎలాంటి మాట్లాడుతున్నారు మాట్లాడే కొంతమంది ఉన్నారు. అందరినీ అది కొద్దిగా అవాయిడ్ చేసి నిష్పక్షపాతంగా మీ రికార్డులు అడగండి, మేము ఇస్తాం అంటే ఏదో ఆశించి బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి నాకు నాకు ఫోన్ అంటే అది లేకుండా అందరూ మంచి సదుద్దేశంతో పనిచేసి ఆర్టీ యాక్ట్ అంటే మంచి విలువలతో కూడిన అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఆ విధంగా మా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా అంటే నేను అందరినీ అనలేదండి, ఏదో 100లో 1 అలా అది కూడా మీరు సరి చేసుకొని ముందుకు వెళ్తారని కోరుకుంటూ, నాకేమి కాదు ఇవాళ ఉల్లాసపథం కింద 26 ఉన్నాయి. అదే ప్రభుత్వం వెళ్ళాలి, 2 లక్షలు కాదు వెళ్తున్నాను. పాపచ్చు అవుతారు ఉన్నది, అది కేసు అవుతా కదా మనకు తెలుసా తెలియదు. అవుట్రేజింగ్ మోడీ స్టాఫ్ ఉంటేనంటే ఒక పాప చిన్న పాప పుట్టిన దగ్గర నుంచి ఆ మహిళ చనిపోయి మట్టిలో కలిసిపోయిన వరకు కూడా వాళ్ళ సెక్షన్ అప్లై అవుతుంది. చనిపోయిన డెడ్ బాడీ కూడా అప్లై అవుతుంది మహిళ అయితే. సరే మనము వాటర్ ట్యాంకర్ కొట్టుకుంటా ఉంటాం, లేడీస్ చూసారా? మీకు నీటి సమస్య ఉందా లేదా? సముద్రం ఉంటే సరిపోదు, అన్ని తాగలేదు తాగుతారు సముద్రం నీళ్ళు. మీకు నీటి సమస్య ఉందా లేదా? వైజాగ్ లో ఉందా లేదా? ఉంటే ఎదురుతుంటే లేకుండా సైలెంట్ ఉండండి. ఉంది కదా? మనకు గవర్నమెంట్ వాళ్ళు వాటర్ ట్యాంక్ పంపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ట్యాంకులు కావాలంటే ఒక ట్యాంక్ పంపిస్తారు, అంతేనా కదా? అప్పుడు ఏం చేస్తారు? దాంట్లోగా అందరికి గోతుల్లోగా అప్పుడు ఏం చేస్తారు? గిన్నెలు పెట్టుకొని జనరల్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒక మహిళ కేసు పెట్టచ్చా? పెట్టచ్చు. ఏ సెక్షన్ ప్రకారము? ఈ అవుట్రేజింగ్ మోడీ చెప్పండి, అంతేనా కదా? నా ఉద్దేశం ఏంటంటే, చట్టం చాలా విస్తృతమైంది, చట్టాన్ని తెలుసుకోండి. ఆ చట్టాలు తెలియకపోవడం వల్ల ఈరోజు మా పార్టీ అధికారం లేదు కాబట్టి మేము చేయలేమంటుంది. ఈరోజు మనం అధికారం ఉన్నామా? నరసింహమూర్తి గారు, మనం అధికారం ఉన్నామా ఈరోజు? లేదు కదా. గతంలో ఉన్నామా? లేదు కదా. మాకు చేతనైంది స్థాయి చేస్తున్న ప్రజలకు, మాకు చేతనైంది. అది మా దగ్గర 100 కంప్లైంట్ ఇచ్చినటువంటి 1 2 చేయగలుగుతున్నాం కదా. ఏం సార్? అది మీ అందరూ కలిస్తే ఆ 1 2 కాస్త 5 10 వెళ్తాయిగా. కాబట్టి మనం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే, జూలై 7 2025 దాదాపుగా గుర్తుపెట్టుకోండి, కొంచెం అడ్డు ఉండొచ్చు. జూలై 7 2025 అది 4వ వార్షికోత్సవం, 4th యానివర్సరీ ఆఫ్ ప్రజా సంకల్ప వేదిక. దాదాపుగా విజయవాడ ఉండొచ్చు, ఎందుకంటే అన్ని ప్రాంతాలకు సెంటర్ అవుతుంది. రాజధాని నా ఉద్దేశం కాదులే, సెంటర్ పాయింట్ అని చెప్పాలి, అందరికి కనెక్టివిటీ అక్కడ ఉండొచ్చు. ఆ రోజు కల్లా మీ ప్రాంతంలో మీరు కొన్ని మంచి కార్యక్రమాలు చేయండి చట్ట పరిధిలో. అంటే చట్టాలపైన అవగాహన వచ్చు, అది మీరు అనొచ్చు. స్కూల్స్ హాలిడే కదా, ఏం చేయాలని స్కూల్స్ హాలిడే ఉండొచ్చు. ప్రజలు క్రమంలో మనకి ఇప్పుడు ఉదాహరణ మీకు ఒక ఇష్యూతో కుంభకోణం ఉంది, అది కొంత లేట్ రెస్పాండ్ సమస్య కాదు.
అనగలరు. ఇంకోటి పొలం విత్రాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కొంచెం లేట్గా రెస్పాండ్ అవ్వచ్చు, సమస్య లేదు. కానీ ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు చేయొచ్చు, ఆర్టికల్ 206 ప్రకారం హైకోర్టు చేయొచ్చు. ఇక్కడ అందరూ వేయగలరా? ఇష్టమా? డబ్బు ఏ పక్క ఎక్కువ ఉంటే అదే రోజు నుంచి మాట్లాడితే ఇప్పుడు పేర్లు మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా కేసు అయినప్పుడు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో లాయర్లు వస్తుంది. దాని అర్థమైంది ఎవరైతే లేదు, దాని అర్థమైంది ఇక్కడ లాయర్లు తప్పు ఎక్కువ లాయర్లు అయితే మళ్ళీ తప్పు చేసినా కూడా గెలిపిస్తారు. ఇంతేనా? ఇంకొక చిన్న ఉదాహరణ, మీకు నిర్భయ కేసు ఐడియా ఉందిగా, తెలంగాణ గతంలో జరిగింది. అందులో నేను ఇటు వాళ్ళని ఇటు మహిళలు నిర్భయ అన్నా కదా, అది ఆ యాక్షన్ అనేది మంచిగా చెడుగా? లేడీస్ ఎవరైనా ఒకటి చెప్పండి అమ్మ, ఒక్కరు ఎందుకండి ఎవరైనా చెప్పండి, ఒక్కరు ఇక్కడ నుంచి ఎవరైనా ఒక్కరు, అది మీరు ఏం చెప్పినా దాని మీద మనం ఒక నిమిషం మాట్లాడతాం అంతే. ముందు రావాలి మా మహిళలు ఫస్ట్ మొదలుగా రావాలి. ఆ ఇన్సిడెంట్ మీద ఒక రకంగా చెప్పాలంటే న్యాయపరంగా అయితే అది కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు ఈ పరిస్థితికి ఇక్కడికి వచ్చాం కాబట్టి నువ్వు కరెక్ట్ కాదని చెప్తాం. కానీ ఒక మహిళ విషయంలో అలా జరిగిన దాన్ని అలా చేయడం ఒక ఎత్తైతే కరెక్ట్. ఒక అమ్మాయి విషయంలో జరిగిన పోరాటానికి మానవ హక్కులు అనేది ఒకటి ఉన్నాయి కాబట్టి అలా చేయకుండా శిక్ష వేయాలని కొంతమంది అంటారు. దీనిలో అవునన్నా తప్పే కాదన్నా తప్పే నా భావన. ఎందుకంటే ఒక అమ్మాయిని కూడా ఒక మహిళ, తనకి కొన్ని రైట్స్ ఉంటాయి. తనని అమానుషంగా చంపేయడం జరిగింది. తనకి ఏ పాపం తెలియని వ్యక్తిని చంపడం వల్ల వాళ్ళకి శిక్ష వేశారు అనేది 100% కరెక్ట్ గా చెప్పచ్చు. కానీ అలానే ఒక 5 ప్రాణాలు తన చేతిలో తీసుకొని చేయడం కూడా నేను తప్పనే చెప్తాను. ఎవరి ప్రాణాలు తీయడానికి ఎవరికి ఏదైతే లేదండి. ఎవరికైనా సరే ప్రాణం పోసే వాళ్ళు మనం లేడీస్కి అంటారండి, ఆడదానికి ప్రాణం పోసే శక్తి ఉండదు. అలానే ఒక ప్రాణం తీసేశారు అమ్మాయిని, ఆ విషయంలోనే అబ్బాయిలు ఇలా చేశారు కాబట్టి అది కరెక్టే. కానీ మిగతా 5 కూడా అలా ప్రాణం తీయకుండా జీవిత ఖైదు మన లా అనేది ఉంది కాబట్టి అలా కూడా చెయ్యొచ్చని నా అభిప్రాయం. ఎవరి ప్రాణాలు తీసారంటే ఎవరికి లేదు. అవసరమా? లేదు కదా. రైట్, రెండు చెప్పాడు. ఇక్కడ ఒక డౌట్ ఉంది మనకి, నిజంగా 5 మంది చంపారా? అది డౌటే కదా. నిజంగా 5 మంది చంపారా? వీళ్ళని జస్ట్ అలా ముందు దోసి వెనక ఎవరైనా పెద్ద తలకాయలు ఉండి వాళ్ళు చేసి ముందు దోశారా? డౌట్ ఉందా లేదా? ఒకవేళ ఆ అమ్మాయి బతికొచ్చి చెప్తుంది కానీ అసలు అమ్మాయి ఎన్కౌంటర్ చేశారు, అది కూటమి ఎన్కౌంటర్ కాదు. అందుకే మనం న్యాయ ప్రక్రియ కావాలంట. ప్రాణం పోయింది నిజమే, అమ్మాయి ఎవరమ్మాయి అమ్మాయి. నిజంగా 5 మంది చంపారా లేకపోతే వెనక ఎవరు ఉన్నారా తెలుసా మనకు? తెలియదు. అందుకే మనము పూర్తిగా ఎన్కౌంటర్ని ఖండిస్తాం. ఇక్కడ మానవత్వం వేరు, న్యాయం వేరు, రెండు వేరు. మానవత్వం ఏంటంటే వెంటనే ఇమీడియట్ జస్టిస్ కావాలంట. భారతదేశం ఇమీడియట్ జస్టిస్ సాధ్యమా? ఈరోజు ఒక వ్యక్తికి అధికారం ఉంటే ఎన్ని కేసులు పెట్టిస్తారు, అన్ని కేసులు వృద్ధిస్తూ పోతే ఏమైతే? ఇప్పుడు మీరు గమనించండి, అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ అవ్వదు దాదాపుగా, అంటే వాళ్ళు తప్పు చేయలేదా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కేసు గత ఏ ప్రభుత్వమైనా గత 5 ఏళ్ళే గత 10 ఏళ్ళతో అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యా. నెక్స్ట్ ప్రైవేట్ కంప్లైంట్ ఉంది. ఎంతమంది ప్రైవేట్ కంప్లైంట్ చేస్తున్నారు కోర్టులో? ప్రైవేట్ కంప్లైంట్ చేసినప్పుడు ఏపీ నిజంగా నిష్పక్షంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ సాధన జరగాలంటే ఈరోజు
ఆ ఉపాధి హామీ యాక్ట్ ప్రకారం వాళ్ళ కనీసం మంచినీళ్ళ సదుపాయం కల్పించారా లేదా? ఆ ఫీల్డ్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా కల్పిస్తుందా? మీరు చెప్పండి. మరి చాలా మంది మహిళలు పాపము నీళ్లు లేక తప్పితో ఎగబడిపోతుంది మంచిగా లేక ఎండకి, అంతేనే కదా? సరే ఆడ నేను చాలా పెద్ద మాట అంటున్నారు, ఇది ఇవ్వట్లేదు. మరి కనీసం వాటర్ కూడా ఇవ్వలే. అవన్నీ వాటిని పూర్ణం చేస్తే లేకుండా సరే. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మద్దతుదారులు బాధపడాలని ఒక మాట చెప్తుందా? ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఉందో, మీకంటే మీకు కొత్త కావచ్చు, పాత వాళ్ళకి తెలుసు. గత ప్రభుత్వం 2020 జూలై 7 నుంచి గత ప్రభుత్వం తప్పులు చేస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది, మద్య మాఫియా చేస్తుంది అని చాలా వేదికలో చాలా రకాల ఫైట్ చేశాం. కానీ ఈ రోజు అంతగా మించిపోయింది. అక్రమ కేసులు అయితేవి, ఇసుక ఉచిత ఇసుక అన్నారు. నిజంగా ఉచిత ఇసుక ఉందా? ఒక్కొక్క ఎమ్మెల్యే సోదరుడు 400 నుంచి 500 రూపాయలు తమ ఇసుక మీద దొరికి చేస్తున్నారు రాష్ట్రంలో. ఇది కాదురా, నేను 175 అసెంబ్లీ నుంచి మాట్లాడుతున్నా. నెక్స్ట్ మద్యం, ఆ రోజు ఆ 4-5 సభాషణ చెప్పారు, ఓకే మేము దాన్ని ఒప్పుకున్నాం. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? సిండికేట్. ఇది మంచి పద్ధతి. రేషన్, గతంలో రేషన్ బియ్యాన్ని 16-15 రూపాయలు కొనుక్కుంటున్నారు విజయకాడ. ఈ రోజు 11 రూపాయలు కొంటున్నారు. మిగతా 5 రూపాయలు 6 రూపాయలు ఎమ్మెల్యే ఎక్కారంట. పేదలు తినే రేషన్ కూడా అంటే ఒక ప్రభుత్వం అనేది ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మార్పు రావాల్సిన ఎవరిలో? బియ్యం అమ్మాకండి, మీకు రేషన్ అవసరం లేదు, మీరు క్యాన్సిల్ చేసుకోండి. మీకు రేషన్ బియ్యం అవసరం లేదు, క్యాన్సిల్ చేసుకోండి. మీరు రేషన్ బియ్యం అమ్ముకోవాలా? మీరు అమ్మబట్టే కదా ఈ కరోనాకి. సరే, మీరు ఇసుక మిషన్తో దోపిడీ జరుగుతుంది. ఈ రోజు ఒక నరసింహమూర్తి గారు లేదా ఇంకొక మానస గారు ఫైట్ చేసినప్పుడు ఏమైంది? రేపు పొద్దుగా వాళ్ళు ల్యాబ్ చేస్తుంది. తెలుసా లేదా మీకు ఆ విషయం? అదే అందరూ ఎవరు స్థాయి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆయనే కదా. మన ఓటు వేసినా వేయకపోయినా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారే. అవుట్లేదు మరి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళలేదా? రకరకాల మార్గాలు ఉన్నాయి కదా. ఈరోజు ఈమెయిల్స్ ఉన్నాయి, అనగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చినాయి. కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ చాలా ఉన్నాయి కదా వేదికలు. కోర్టు ఉన్నాయి. చేస్తున్నావా? ఎందుకు చేయాలి? అంతేనే కదా. అదే సమస్య మన కాడికి వస్తే, అమ్మ మహిళలు ఎంతమంది పెప్పర్ స్ప్రే ఆడుతుండ్రు? పెప్పర్ స్ప్రే తెలుసా? తెలుసు కదా. పెప్పర్ స్ప్రే ఎందుకు వాడతాం? మన ఆత్మరక్షణ కోసం వాడతాం, అంతేనే కదా. ఆత్మరక్షణ ఇంక్లూడింగ్ మన ధన, మాన, ప్రాణం. వాడతా వాడకూడదా? మన చట్టం ఆధారించింది కదా, వాడుతుందా? ఇప్పుడు ఎంతమంది మహిళల దగ్గర చేతులుతండి? ఇప్పుడు అమ్మాయి మహిళలందరూ ధన, మాన, ప్రాణం కోసము వాడాలి. ఈరోజు మనం బ్రతికేది ఎక్కడ? మానవ మృగాల మధ్యలో. అర్థమైందా? ప్రతి నిమిషానికి దొరుకుతున్నాయి రేపు రకరకాలుగా. ఏం సార్ జరగట్లేదా? ఈరోజు 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, జరగట్లేదా? మనకేమి అంతరిక్షానికి పోవాల్సిన పని లేదు. ఇప్పుడు సునీతా విలియమ్స్ గారిని 400 కిలోలు దింపారు కిందికి. దింపారు చెప్పలేదా? గ్రేట్. ఇది మన ప్రపంచం చేసిన మంచి కార్యక్రమం. కానీ 30,000 మంది మహిళలు తప్పిపోయినట్టు వచ్చారా? ఇప్పటికి 30,000 మంది మహిళలు తప్పిపోయారు అని అన్నారు కదా, ఇచ్చారా? అందులో మన వాళ్ళు తెలుసు ఆ మహిళలు. కానీ ఈ రోజుకైనా మహిళలకు నగైతే లాగుతున్నాయా? సరే, మహిళలకు హక్కులు ఉన్నాయి. కోడలు కూతురు ఎందుకు కావట్లా? కూతురు కోడలు ఎందుకు కావట్లా? నేను చెప్పి మీకు అర్థమైతే అర్థం అమలు చెప్పండి. కోడలు కూతురు ఎందుకు కావట్లా? కూతురు కోడలు ఎందుకు కావట్లే? ఎక్కడ అవుతుంది సార్? ఇప్పుడు అమ్మాయి అమ్మ నాన్నకి ఏదైనా సమస్య అయితే మాత్రం ఎమ్మడే యాక్షన్ తీసుకుంటున్నారు. అత్తమామకైతే నేను చాలా దగ్గర చూసాను ఇన్సిడెంట్.
అట్టాగే మామ చనిపోతే కోడలు చాలా మంది కూడా నీళ్ళు కంటికి నీళ్ళు రావట్లే. చాలా మంది కోడలు అదే అమ్మ నాయకులు ఉండాలి. మారనా అవుతారు. మారకపోతే రేపు మీ పిల్లలు మీకు అదే చేస్తారు. నీ కొడుకు నీకు ఆ కోడలు నీకు అదే చేస్తారు. మనం ఉండే సమాజంలో విషయాలు మనం మాట్లాడుకోవాలి. ప్రతి విషయము ఇప్పుడు 4 కోట్ల మాత్రం జరిగే ప్రతి విషయం కోర్టుకి వెళ్ళదు. కోర్టుకి ఎందుకు వెళ్ళదు? కోర్టుకి ఎందుకు వెళ్ళదు? పరువు అన్నా కదా, దానికోసం ఎందుకు అడిగేస్తాం? మన చట్టాలని అవగాహన కల్పించాలి. సమస్యల పరిష్కారం అనేది ఒక ఎత్తు అయితే, అసలు సమస్య రాకుండా చేస్తే ప్రజలందరికీ చట్టాలపైన అవగాహన లేకపోతే సమస్యలు ఎందుకు వస్తాయి? కాబట్టి మనం సమస్య తీవ్రతను తగ్గించాలి, కానీ ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ పోవడానికి గవర్నమెంట్ ఉంది. ఈరోజు పబ్లిక్ గ్రీవెన్స్ ఇంట్రెస్ట్ ఉంది కదా, PGRS వాళ్ళు చేస్తారు ఆ పని. మనమే చేయాలి. ఈరోజు శాసన వ్యవస్థను ఏదో చట్టాలు చేశారో, ఈరోజు ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ చట్టాల మీద మనం ప్రజలకి అవగాహన కల్పించాలి. అది చేస్తే సగం సమస్యలకి సొల్యూషన్ వచ్చేస్తుంది. నేను అది పూర్తిగా నమ్ముతున్నాను. ఇంకొకటి, మన ప్రజా సంకల్ప వేదిక ద్వారా ఎవరి మీద గొడవ చేయకుండా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా స్పందించి మన రైట్ చేసిన పాయింట్ చాలా వరకు పరిష్కరించారు. అందులో ప్రధాన ఒక పాయింట్ మీకు చెప్పాల్సుకున్నాను. మీ అందరికీ ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఫేమస్ గ్రానైట్. అక్కడ ఒక రోడ్డు ఉంది, జిల్లా రోడ్డు. అది కొన్ని దశాబ్దాలుగా గుర్తులు పడిపోయింది. ఆ వీడియో కూడా మన సోషల్ మీడియా గుర్తు పెట్టాము. మనము అక్టోబర్ 21 దానికి సంబంధించి కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఇచ్చాము. అలాగే అక్కడ సంబంధిత ఎమ్మెల్యేల అందరికీ మనం లీగల్ గా రిప్రజెంటేషన్ పెట్టాము. ఒంగోలు ఎంపీ గారికి పెట్టాము, అలాగే బాపట్ల ఎంపీ గారికి, సీఎంఓకి పెట్టాము. అది పెట్టిన తర్వాత మనకు జనవరిలో ఆ రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు వేశారు కూడా. చాలా బాగా వేశారు. అది కాంట్రాక్ట్ మనం తీసుకున్నా లేదు, మన కాంట్రాక్ట్ అవసరమా? మనకి ఏం కావాలి? సమస్య పరిష్కారం కావాలి. అలాగే నరసింహమూర్తి గారు గత 3 years నుంచి మనకు కలిసి పనిచేస్తారు. ఆయన కూడా ప్రజా సంకల్ప వేదిక ద్వారా చాలా సమస్యలు పరిష్కరించారు. ఇక్కడ మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సపోర్టు కాదు. ఏవైతే మన దృష్టికి సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఈ నరసింహమూర్తి గారు ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం చేస్తున్నారు పని, కాదనలేదు. ఆ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి, అనంతపురం చేయగలరా? అది జరిగే పనినా? మనలాంటి సామాన్యులు జరిగే పని కాదు. కాబట్టి ఇక్కడి వాళ్ళు ఏ మండలానికి ఆ మండలం ఒక వ్యక్తి మీద ఏదైనా మన సభ్యులనే కాదు ఏదైనా తప్పుడు కేసు పెట్టుకున్నా, లేదు అక్రమంగా అరెస్ట్ చేసి కొడుతున్నా, ఏదైనా ఉంటే ఆ మండల కమిటీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితి కాదు. ఆయన ధర్నా చేయాల్సిన పని లేదు. ఉదాహరణ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటి ఆ 100 మంది వెళ్ళి కుల సంఘాలు లాగాలండి. కుల సంఘాలు ఏ సంఘానికి ఆ సంఘాలు అర్థం మనకు అర్థమైంది కదా. చూడండి, మన కుల సంఘాలు ఎన్నో మా సభ్యులు కూడా అందులో ఇది కుల సంఘం కాదు, మనదేంటి ఒక ప్రజా సంఘం. మండలానికి 100 నుంచి 200 మంది పోలీస్ స్టేషన్ కానీ, ఎంపీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ పోతే ఎలా ఉంటుంది? మాట్లాడే 2-3 కానీ జనాలు ఎక్కువ ఏమైంది? యాస్పర్లా పనిచేస్తున్నా చేయడం. మనకు ప్రత్యేక బడ్జెట్ పైన యాస్పర్లా పనిచేస్తారు వాళ్ళు, చట్టాన్ని చేతులు తీసుకుంటారు. అది చాలా మనకి ఏ పార్టీ వచ్చినా మనకి ఇబ్బంది లేదు. సరే, ఈరోజు నిజంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద నేను కొడుకున్న స్థాయిలో లేదు. అంబేద్కర్ ఆ రాజ్యాంగం వస్తేనే మనందరి జీవితాలు వెలుగు వస్తుంది. అది రానంత కాలము రాజ్యాంగం చేతులు పెట్టుకుని తిరగడం కాదు. అందులో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. రైట్? ఇక్కడ మనము ఈ రోజు వచ్చిన కార్యక్రమం ఏంటంటే ప్రజా సంకల్ప వేదిక జిల్లా కమిటీ నియామకం. దానికి సంబంధించి అంటే మన రాష్ట్ర కమిటీ వారైతే వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. సరే, ఒక
మాకు ఒక వ్యక్తి చెప్పిండొచ్చు, దాంతో చాలా మంది చెప్పించవచ్చు. కానీ ఏదైనా మాకు అందులో ఒకటే కదా, మనిషి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అందరూ ఒకటే. సబ్జెక్ట్ ఫార్మ్ ఇస్తుంది.